చెప్పి అక్కడికి చూడటానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన ఈటెల రాజేంద్ర, మన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర అక్కడ బ్రోకర్ అంటే, అతను ల్యాండ్ బ్రోకర్ అంటే అతనిపై చేసుకున్నారు. కొత్తగా భారత రాజ్యాంగంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కూడా కొట్టొచ్చు అనే చట్టం ఏమన్నా తీసుకొచ్చారా? ఈటెల గారి కోసం ప్రత్యేకంగా ఏమన్నా ప్రజాప్రతినిధులు కొట్టచ్చా ఎక్కడన్నా? అరే ఏదైనా తప్పు చేస్తే పోలీసులకే కొడటానికి రైట్ లేదు మనకి. సరే వాడు ల్యాండ్ కబ్జా చేశాడనే అనుకుందాం, వాడు దొంగనే అనుకుందాం, వాడు బ్రోకర్ అనే అనుకుందాం, జనాల్ని మోసం చేశాడని అనుకుందాం, ఎవరండి పోయి కొడటానికి? ఏ రైట్ ఉందని చెప్పి ఈటెల రాజేంద్ర కొడతాడు పోయి? ఇది ఎక్కడన్నా రాజ్యాంగంలో కొత్తగా తీసుకొచ్చిన చట్టమా? మరి దీనిపైన మానవ హక్కుల సంఘాలు కానీ అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు స్పందించలేదు ఇంతవరకు. ఇదెక్కడ, నేనైతే ఎక్కడ చూడలేదు ఇంతవరకు. భారతదేశ చరిత్రలో, మన స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ఎంపీగా ఉండి ఒకళ్ళపై చేసుకోవటం, ల్యాండ్ కబ్జా చేశాడని చెప్పి కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కారణాలతో చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మనం ఉన్న ప్రజాస్వామిక దేశం? దాదాపుగా దేశం అతిపెద్ద నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఈయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన అప్పట్లో సీఎం క్యాండిడేట్ అని చెప్పుకునేవాడు, తర్వాత ఇప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సరే, ఆయన ఏదన్నా కావనివ్వండి, ఆయన ఎంపీ కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, వాట్ ఎవర్, అతను ఎవరన్నా కావచ్చు, ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక పౌరుడిపై చేసుకునే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? ఆయన కొట్టిన తర్వాత ఇంకా నలుగురు కలిసి కొట్టారు అతన్ని. ఇది ఎక్కడ డెమోక్రసీ? ఇది ఎక్కడ డెమోక్రసీ ఇది? మరి మానవ హక్కుల సంఘాలు, కోర్టులు ఎంతో చూస్తూ ఊరుకుంటారా? రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ఎవరిని పడితే వాళ్ళని కొట్టచ్చా? ఇదేనా మన భారత రాజ్యాంగంలో ఉంది? ఇంకా అధికారంలో వాళ్ళే ఉన్నారు, బీజేపీ వాళ్ళే ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మాకు ఉన్నాయని చెప్తుంటారు కదా. ఇదేనా మీకు నేర్పించే సిద్ధాంతాలు? ప్రజలపై దాడులు చేయటమా? మీరు కొడతాం చూసి ఇంకో నలుగురు కలిసి కొట్టారు వాళ్ళని. ఇప్పుడు మీతో పాటు వాళ్ళందరిపైన కూడా కేసు ఫైల్ చేయాలి. ఫస్ట్ మీ పైన కేసు ఫైల్ చేయాలి. రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు జనాల్ని కొట్టొచ్చా? పోలీసులే కొట్టకూడదు కదా. ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా కేసులో అరెస్ట్ చేస్తే పోలీసులే చేసుకోకూడదు. అన్లెస్ అండ్ అంటిల్ కోర్టు పర్మిషన్ తీసుకొని, థర్డ్ డిగ్రీ కోసం కోర్టు పర్మిషన్ ఇవ్వదు. ఎక్కడా కూడా చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఒకళ్ళపై చేసుకునే హక్కు ఎవరికి లేదు. అలాంటిది ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనకి, ఈటెల రాజేంద్రకి ఎందుకు అంత అహంకారం? ఆయనకి ఏంటి? ఆయన ఏంటి స్పెషల్? ఏంటి ఆయన? ఆయన ఏమన్నా దేవుడా ఏంటి? ఆయన ఎందుకు, ఏ విషయంలో స్పెషల్? ఆయన ఇలా దాడి చేయొచ్చా? ఇలా కొట్టచ్చా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా దీన్ని మనం ఖండించాలి. ఎందుకంటే ఈ విషయంపై మానవ హక్కుల సంఘం కానీ ప్రభుత్వాలు కానీ సీరియస్ తీసుకోకపోతే రేపటి రోజున ఇంకొక